నమస్కారం. బాగా ఇక్కడ సనాన్ని బాగా చూడే ఇరక్కేది కొమ్మేసాడు నమస్తే. ఏ ఊరండి, ఎక్కడ ఇది? మాది తాలూకు మాని జిల్లా రాయచూరు అరవల్లి గ్రామం. ఈ ఎద్దుల యజమాని పేరు రామకృష్ణ. రామకృష్ణ. మీకు ఈ ఎద్దుల పైన ఉన్నటువంటి ఎంతవరకు ప్రీతి ఉంటుంది? మీకు పశువుల పైన కానీ లేకుంటే సేద్యం పైన కానీ రైతుల పట్ల మీకు ఎలా ఉంటుంది అవగాహన? మీరు కూడా ఒక రైతేనే. చాలా ప్రేమ ఉంది మాకు కూడా. బాగా పోతావి కానీ చెప్తున్నాను కానీ మా ఫ్రెండ్ రామకృష్ణ. రామకృష్ణ. ఈ ఎద్దుల యజమాని పేరు, మీ ఎద్దుల యజమాని ఎవరండి? మా నాన్న హనుమంత. హనుమంత్. ప్రస్తుతానికి ఎద్దులు ఎవరు అని చెప్పుకోవచ్చు? హనుమంత. హనుమంత్ గారివేనా? హనుమంత్ గారికి ఎంతమంది కుమారులు? ఇద్దరు. వాళ్ళ పేరు? మాంతేశ రామకృష్ణ. వాళ్ళిద్దరులో ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? నేనున్నా. మీ పేరు ఏం పేరు? రామకృష్ణ. రామకృష్ణ. ఎన్ని సంవత్సరాలు ఈ ఎద్దులు ఉండబట్టి మీ దగ్గర? ఇప్పుడు 6వ సంవత్సరం రన్నింగ్. ఇది మీ దగ్గర ఉండబట్టి? మా దగ్గర ఉండబట్టి. ఈ ఎద్దులో ఒకే జతనే మార్చినారు ఏమైనా? వేరే, ఇది వేరే, ఇది వేరే. అవునా? ఈ జత ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ జత ఉండబట్టి 5 రన్నింగ్. 5వ సంవత్సరం. జత ఒకే జతనే? ఈ జతతోటి మీ భూమి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? మనం 15 ఎకరాలు సాగు చేస్తాం. 15 ఎకరాలు. కౌలుకి ఏమైనా చేసినారా? కౌలుకి మాది ఇంటి చేను 8 ఎకరాలు ఉంది. కౌలుకి మేము మిగిలింది కౌలుకి చేసుకుని. ఈ ఎద్దులతోటి ఎంతమంది సాగు మీరు చేస్తున్నారు? ఎద్దులతో జోపానం ఎంతమంది ఉంటారు? మా నాన్న ఇద్దరు. మీరిద్దరేనా? ఈ ఎద్దులో 2 గగనం అంటే మీకు ఏది అనిపిస్తుంది? ఇది గగనం. ఇది ఏ దాంట్లో స్పీడ్ వెళ్తుందో? బరువులోనా, లోడ్ లో? అన్ని పూరా ఎక్కువ. ఇది ఏ దాంట్లో వెళ్ళిపోతుంది? ఇది అరకు పడుతుంది ఎద్దు. దీని జతకి ఇది అయితే తట్టుకునేది, బేర తట్టదు. అవునా? ప్రస్తుతానికి 5 సంవత్సరాలు కదా. ఎద్దుల గురించి చెప్తే పనితనం గానీ పొడవడం గానీ ఏ విధంగా ఉంటాయి? పొడవడం అంటే లేదు, ఊకనే బుస్ అంటది. పొడవు లేదు, ఎప్పుడు పొడవు లేదు, ఊకనే బుస్ అనేది. పని అంటే ఇది అంటే చాలా సన్న పిల్లగాడు పట్టుకుని పోయి ఊకుంటది. 5 సంవత్సరాల కింద ఎంత తీసుకున్నారు వీటిని? ఇది 47.5 పడింది. ఇది 50 పడింది. 50,000. మరి ఇప్పుడు అడిగితే ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందా? ఇచ్చే అవకాశం లేదన్న. ఎవరు రేటుకి వస్తే ఖరీదుకి వస్తే నమ్మకంగా చెప్తున్నారు కదా, మీరు ఒకరు కాయసుకొని తెస్తే ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదంటారా? ఎద్దులు కూడా పేర్లు ఏమైనా పెట్టుకున్నారు ముద్దుగా? మీరు పేరు బషా రామ అని పెట్టుకున్నాము. మీరు గెలం పనులు చేసేటప్పుడు అలా పిలుచుకుంటాము. ఏమైనా పిలుచుకుంటారు? బషా రామ అంటాము. బషా రామ అంటాం. ఇవి రెండు వైపులు వెళ్తావు? ఒకే వైపు? రెండు వైపులు వెళ్తాం. రెండు వైపులు వెళ్తాయి. గట్టి పని అంటే ఏమేమి పని చేస్తారు? ఈ రోజు జరిగిన సంఘటన ఏంటి? ఈ రోజు జరిగింది గిరికాణ. అవునా? ఎన్ని జతల్లోనా ఎన్నో జత పడింది మీది? 15 జతల్లోనా? ఎన్ని జతకు వచ్చేదన్న? 12వ జత చీటానమ్మా. అది 12 చీట. ఇంతకు ముందు పందెల్లో కూడా పాల్గొన్నారా? పాల్గొన్నాము. మీరు బహుమతి కోసమా లేకుంటే ప్రేమ కోసం? పెట్టారా? ఊరు వారు పెట్టుకున్నారా? ఊరు వరకు 3 ఊర్లు పంచాయతీ కోసం ఉంది. పంచాయతీ. మరి మంచిగా అన్ని రకాలు చెప్తున్నారు. రేట్ ఏమైనా ఉందా? ఇంత రేట్ ఉండదని మీ ఎద్దుల పైన? రేట్ లేదన్న. రేట్ మనం చెప్పము, ఎందుకంటే అమ్మితే చెప్పను బాగా. అమ్మట్లేదు కదా. మన ఇంటి పేరు ఏమొస్తుందో? కుక్కల హనుమంత్ అన్న. కుక్కల హనుమంత్ గారా లేకుంటే కుక్కల హనుమంతేనా? కుక్కల హనుమంత్ గారు. కుక్కల హనుమంత్ గారు. ఓకే. ఎక్కడండి లొకేషన్ ఇది? ఒకసారి. తాలూకు మానవి జిల్లా రాయచూరు అరవల్లి గ్రామం. మండలం కురడి గ్రామం. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? హుసేన్ అన్న. ఏ ఊరండి? మాది అరవల్లి. పొలం మీద ఉంది ఏమన్నా? 4 బండ్లు ఉంది. 4 బండ్లు. సింగల్ ఉందా జత ఉందా? సింగల్ ఉంది అన్న. 4 బండ్లు ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు నెల అవుతుందా? నెల అవుతుంది. ఏమన్నా రేట్ చెప్తారా? చూద్దామన్న, రేట్ వస్తే ఇస్తాం. అవునా? ఎన్ని రోజులు అయింది మీ దగ్గర? ఇది ఒక ఏడాది ఆయన. సంవత్సరం అయింది. జత మీద నేర్పుతున్నారా లేకుంటే సింగల్ నేర్పుతున్నారా వ్యవసాయం? లేచి వాడిని జతే ఉండే కొంచెం కాలు పోయిందే బెండి కట్టినప్పుడు. ఇప్పుడు ఇంకో దానికా?
ఇంకొక దానికి ఏమైంది? అది కాలు బెండ్ కట్టినప్పుడు ఎగిరించినప్పుడు పోయింది కాలు ముందరగాల. మీరేమైనా ధర చెప్తారు ఇప్పుడు? చెప్తాం, ఎంత చెప్తారు? ఒక 70 చెప్తాం. 70,000 పళ్ళు అన్నారు. 4 బండ్లు. 4. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఆ ఫోన్ నెంబర్ 91 64 87 మరి 84 95. మీ పేరేమన్నారు? హుసేన్. హుసేన్ గారు. ఇది ఒకసారి ఎక్కడ లొకేషన్? ఇది మానవ జిల్లా అరవలి తాలూకు మానవి.